వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసింది. హజారే ట్రోఫీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు ఇషాన్ కిషన్. ఇక కర్ణాటక జార్ఖండ్ మ్యాచ్ లో 33 బాల్స్ లోనే సెంచరీ కొట్టాడు ఇషాన్. 20 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసి మరో 13 బాల్స్ లోనే సెంచరీ చేశాడు ఇషాన్ కిషన్. ఇటు యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. లిస్ట్ ఎలో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడుగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక కేవలం 36 బాల్స్ లోనే సెంచరీ చేశాడు వైభవ్. మెరుపు సెంచరీతో డివిలియర్స్ రికార్డు బ్రేక్ చేశాడు వైభవ్. ఇక లిస్ట్ ఏ క్రెడిట్లో కూడా అత్యధిక రన్స్ రికార్డు బ్రేక్ చేశాడు. 50 ఓవర్లలో 574 రన్స్ చేశారు. ఇక గతంలో 500 రన్స్తో తమిళనాడు పేరిట రికార్డు ఉండగా కూడా ఇప్పుడు 574 రన్స్తో కూడా ఇప్పుడు బీహార్ రికార్డును సొంతం చేసుకోబోతుంది. 50 ఓవర్లలో కూడా ఈ 574 రన్స్ చేయడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా ఈరోజు మ్యాచ్లోనైతే 3 రికార్డులు నమోదయ్యాయని చెప్పాలి. గతంలో ఉన్న రికార్డులు బ్రేక్ అయ్యాయి. విజయ్ హజారే ట్రోఫీలోనైతే 3 రికార్డులు బ్రేక్ అవ్వటము క్రికెట్ ప్రియులకైతే చాలా అంటే ఈసారి ఆట మాత్రం చాలా బాగుంది అని చెప్పి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ వీళ్ళందరూ కూడా బాగా రాణించారు, రెచ్చిపోయారంటే చెప్పాలి ఈసారి ప్లేయర్స్ విజయ్ హజారే ట్రోఫీలో కూడా. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటనేది కూడా మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. వెంకట్ గారు, విజయ్ హజారే ట్రోఫీలో కూడా రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. మొత్తం కూడా గతంలో ఉన్న రికార్డులు బ్రేక్ అయినట్లు 3 రికార్డులు కూడా నెలకొల్పారు. డీటెయిల్స్ ఏంటి? ఎస్రేలో ఈ విజయ్ హజారే ట్రోఫీ ఏంటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ఆడటంలో, అలాగే రిషబ్ పంత్ కానీ లేదంటే సీనియర్ ఆటగాళ్ళు కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఆడటంతో దీనికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే గత కొన్ని రోజులుగా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రతి మ్యాచ్ కూడా కొంత ఆసక్తికరంగానే సాగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటి అని అంటే భారీ స్కోర్లు నమోదు కావడం అనేది కొంత సంచలనం అయింది. ఎందుకంటే మనం అరుణాచల్ ప్రదేశ్ వర్సెస్ బీహార్ మ్యాచ్ చూస్తే అందులో అన్ని కూడా సంచలనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఫస్ట్ ఓపెనింగ్ చేశారో 14 ఏళ్ళు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో కూడా అతను సంచలనం 7 కోట్ల రూపాయలకి అతన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు అతను అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా భారీగా పరుగులు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అంటే ఈ స్థాయిలో పరుగులు చేసి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన పెద్ద వయస్కుడిగా కూడా తన రికార్డులు నెలకొల్పడం జరిగింది. అలాగే అటు బీహార్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఎస్ గని అతను కూడా 33 బంతుల్లోనూ 36 బంతుల్లోనూ సెంచరీ చేసినట్టున్నాడు. అది కూడా మొత్తం 128 పరుగులు చేశాడు. దీంతో పాటుగా పీయూష్ సింగ్ మొత్తం వీళ్ళలో 3 సెంచరీలు చేశారు. ఆయుష్ లాహోకర అలాగే అతను కూడా 116 పరుగులు చేశాడు. అలాగే పీయూష్ సింగ్ 77 పరుగులు చేశారు. వీళ్ళ నలుగురు కూడా ఈ టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి ప్రతి ఆటగాడు కూడా భారీగా పరుగులు చేయడంతో 574 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసి చరిత్ర సృష్టించింది బీహార్. అలాగే మిగిలిన మ్యాచ్ల్లో కూడా ఇతర మ్యాచ్ల్లో కూడా కొన్ని సంచలనాలు అయితే నమోదయ్యాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మా జార్ఖండ్ కు సంబంధించి ఒకసారి చూస్తే జార్ఖండ్ వర్సెస్ కర్ణాటక మ్యాచ్ చూస్తే అందులో ఇషాన్ కిషన్ ఇటీవల T20 వరల్డ్ కప్ లోకి వచ్చినటువంటి ఇషాన్ కిషన్ కూడా దుమ్మురే పాడాడు. అతను కేవలం 33 బంతుల్లోనే 125 పరుగులు చేశాడు. మొత్తం 39 బంతుల్లో 125 పరుగులు చేశాడు. అందులో 7 4లు 14 6లు కూడా ఉన్నాయి. దీంతో జార్ఖండ్ 412 పరుగులు చేసింది 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి. ఆ తర్వాత కూడా అటు విదర్భలో కూడా కొంత దూకుడుగానే ఆటగాళ్ళు ఆడటం జరిగింది. ఇటు మన ఏపీ మ్యాచ్ కి సంబంధించి ఏపీ అలాగే ఢిల్లీ ఇప్పుడు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వీళ్ళు ఏదైతే ఆడుతున్నారో ఆ మ్యాచ్ కూడా కొంత ఉత్కంఠగానే సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలా ఏది చూసుకున్నా సరే అన్ని కూడా భారీ స్కోర్లు 400కు పైగా స్కోర్లు నమోదు కావటం, అలాగే ఇప్పుడు ఈ సెంచరీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కానీ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కానీ వీళ్ళ ఆట తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. మరి భవిష్యత్తు మ్యాచ్లు కూడా ఇలాగే జరిగే సంకేతాలు కనపడుతున్నాయి. అండ్ వెంకట్ గారు, ఇప్పుడు సూర్యవంశీ విషయం చూస్తే కనుక వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు. అక్కడ కూడా ఇదే ఆట జోరు కనపరుస్తాడు అనుకోవాలా? సూర్యవంశీ కాదు, ఇషాన్ కిషన్ సెలెక్ట్ అయింది. ఇషాన్ కిషన్ గత కొన్ని రోజులు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను చాలా బాగా రాణిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ లో కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా రాణిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగబోయే మ్యాచ్ల్లో కూడా అతను భారీగానే పరుగులు చేసే అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే జట్టులో చోటు కోసం ఇషాన్ కిషన్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. అతనికి కొంత యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా
జట్లో అవకాశం దొరికితే చాలు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో అతను కొంత ఎక్కువగా T20 క్రికెట్ మీద ఫోకస్ పెట్టాడు. T20 జట్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసింది. హజారే ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు ఇషాన్ కిషన్. కర్ణాటక జార్ఖండ్ మ్యాచ్లో 33 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు ఇషాన్. ఇక 20 బాల్స్లో కూడా హాఫ్ సెంచరీ చేశాడు. మరో 13 బాల్స్లో కూడా సెంచరీ చేశాడు ఇషాన్ కిషన్. ఇక ఇటు యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును బ్రేక్ చేశాడు. లిస్ట్ ఏలో కూడా సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడుగా రికార్డు సృష్టించాడు. కేవలం 36 బాల్స్లోనే సెంచరీ చేశాడు వైభవ్. మెరుపు సెంచరీతో కూడా డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేశాడు వైభవ్. లిస్ట్ ఏ క్రికెట్లో కూడా అత్యధిక రన్స్ను బ్రేక్ చేశాడు. 50 ఓవర్లలో 574 రన్స్ చేశారు బీహార్. ఇక గతంలో 506 రన్స్తో కూడా తమిళనాడు పేరిట రికార్డు ఉంది. ఇప్పుడు బీహార్ ఆ రికార్డును సొంతం చేసుకుంది.